ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరధారులు నన్నేం చేయగలరు? కీర్తనల గ్రంథము 56వ కీర్తన 4వ చరణం. ఇన్ గాడ్ ఐ ట్రస్ట్ అండ్ నాట్ అఫ్రైడ్, వాట్ కెన్ మేర్ మోర్టల్స్ డూ టు మీ? సామ్స్ చాప్టర్ 56 వర్స్ 4. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క నూతనమైన నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము మరియు నిబ్బరమైన లేఖనము, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అని. మనల్ని ఏమైనా చేయాలంటే ముందు ఆయన్ను దాటుకొని రావాలి. ఆయన్ను దాటుకొని రావాలంటే అది ఏ మనుష్యుని వలన సాధ్యం కాదు. ఈరోజు చాలా చాలా క్లియర్ గా వాక్యములో భక్తుడు అంటున్నాడు, నేను భయపడను, శరీరధారులు నన్నేమీ చేయలేరు అని. ఈరోజు నా బహుశా నీవు ఎవరిని బట్టి భయపడుతున్నావు? వారి వలన నీకు ప్రాణహాని ఉందని అనుకుంటున్నావు. వారు నిన్ను మోసం చేస్తారేమో అని కలవరం నీలో ఉంది. వారు నిన్ను బయట పడేస్తారు, పరువు తీస్తారని ఆందోళన పడుతున్నా, నీకున్న ఆస్తులు లాగేసుకుంటారని, నీ కుటుంబానికి ఏదైనా హాని చేస్తారేమో అని, నీ వ్యాపారాన్ని పాడు చేస్తారేమో అని, పరిచర్యలో ఆటంకాలు కలిగిస్తారని, ఇలా దేనిని బట్టి నువ్వు కలవరపడుతున్నావో అది జరగదు. వారు నిన్ను ఏమి చేయలేరు. వారు ఎన్ని ప్లాన్స్ వేసినా నిన్ను కనీసం తాకలేరు. ఎందుకంటే దేవుని బలమైన మాట ఈరోజు సెలవిస్తుంది, ఏ శరీరధారి నిన్ను ఏమి చెయ్యలేడు అని. భయపడకు, దిగులు చెందకు. భక్తుడంటున్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? అవునండి, ఆ సర్వశక్తిమంతుడు, అద్వితీయుడు, ఆలోచనకర్త, సర్వమును ఎరిగినటువంటి మన దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఉండడు. ఉన్న మన కార్యాలను మనల్ని ఆపలేరు, మనకు హాని చేయలేరు. దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో దావీదు యొక్క విశ్వాసము మనం గమనించవచ్చు. అనేక సందర్భాలలో దావీదు ఇటువంటి మనస్సును, ధైర్యమును కలిగి ఉన్నాడండి. అయితే ఈ రోజున ఒక సందర్భమును గురించి దావీదు జీవితాన్ని మనము ఆలోచన చేయగలిగితే, కెయీలా అనే ప్రాంతంలో దావీదు ఉంటున్నప్పుడు ఈ విషయం తెలిసిన రాజైనటువంటి సౌలు దావీదును చంపాలి అని ఆలోచన చేశాడు. ఆ ప్రాంతం వచ్చి దావీదును పట్టుకోవాలి అని అనుకున్నాడు. అయితే ఈ కెయీలా అనే ప్రాంతమునకు దావీదు రావడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, కెయీలా ప్రజలు ఫిలిస్తీయుల ద్వారా శ్రమ పడుతున్నారు. వారివి అన్నీ కూడా ఈ ఫిలిస్తీయులు దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఇది తెలుసుకున్నటువంటి దావీదు వారిని ఎలాగోలా రక్షించాలి అనే ఉద్దేశముతో దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, సహాయము మేరకు వెళ్ళాడు, వారిని రక్షించాడు. చూడండి, కొందరు దావీదులానే ఆలోచన చేస్తారు. దావీదే శ్రమల్లో ఉన్నాడు, సౌలు తరుముతున్నాడు, చంపాలి అని చూస్తున్నాడు. అయినా అవన్నీ పట్టించుకోకుండా ఆ కెయీలా జనులను రక్షించాలి అని ఆలోచించాడు. కొంతమంది కూడా వారు శ్రమల్లో ఉన్నా, శోధనల్లో ఉన్నా, అదేంటో వారు ఇతరులకు సహాయం చేస్తుంటారు. వీరి యొక్క శ్రమను మర్చిపోయి వారి యొక్క శ్రమను గురించి బాధపడుతుంటారు. ఇది దేవుని ప్రజలకు కలిగినటువంటి మంచి మనసు. అయితే ఇంతగా హెల్ప్ చేసినటువంటి దావీదు కెయీలాలో ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి సౌలు కెయీలాకు రావాలి అని అనుకున్నాడు. ఇది గమనించినటువంటి దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు, ఈ కెయీలా ప్రజలు నన్ను అప్పగిస్తారా అని. అప్పుడు దేవుడు చెప్పినటువంటి సమాధానము అప్పగిస్తారు అని. ఆలోచించండి, ఎవరికైతే దావీదు సహాయము చేస్తాడో వారే దావీదును సౌలుకు అప్పగించుటకు వెనకాడలేదు. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. రాజు అనే గౌరవము, అదే విధంగా తన యొక్క కుటుంబము ఈ దావీదు వలన ఏమైనా అవుతుందో ఏమో అనే భయము. కానీ మొత్తానికి దావీదును అప్పగించాలి అని అనుకున్నారు. ఇది తెలుసుకున్నటువంటి దావీదు
తన జనులతో అక్కడి నుండి వెళ్లి జీపు అనే అరణ్యంలో ఒక పర్వతములో నివాసం చేశాడు. ప్రియమైన సహోదరులారా, మనుషులు స్వార్థపరులు. తమకు ఏమైనా ఇబ్బంది వస్తే అటువైపున్న వ్యక్తి తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, తోబుట్టువులు అని కూడా చూడరు. వారిని ఇరకాటంలో పెడతారు, సమస్యల్లో నెట్టివేస్తారు, నేరం మోపుతారు. నీవు సహాయం చేశావు, నీవు మంచి వ్యక్తివి అని ఇలాంటివి ఏవి కూడా చూడరు. అయినా సరే అటువంటి వారి నుండి, అనగా శరీరధారుల వలన నీకు రాబోతున్న ఇబ్బందుల నుండి, సమస్యలో నుండి, శోధనలో నుండి దేవుడు తప్పించబోతున్నాడు. భయపడకు. వారెవ్వరైనా ఎంతటి అధికారంలో ఉన్నా నిన్నేమి కూడా చేయలేరు. అయితే నీవు యేసయ్య పైన నమ్మకం ఉంచాలి. నా యేసు నాతో ఉండగా నన్నెవ్వరు కూడా ఏమి చేయలేరు అనే విశ్వాసము దావీదు వలె నీవును కలిగి ఉండాలి. కాబట్టి విశ్వాసముతో జీవించు. రాబోతున్నటువంటి రోజులన్నీ దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, జాలిగల దేవా, కరుణగల తండ్రి, మీకు వందనములయ్యా. ఈ రోజున ప్రభువా, మీ యొక్క కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయా మంచి వాగ్దానమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, అయా గడిచిన ఆగస్టు నెలంతా కూడా కాచి కాపాడారు ప్రభువా. ఈ యొక్క సెప్టెంబర్ మాసం అంతా కూడా తండ్రి మీ యొక్క కృప చేత మమ్మల్ని నడిపించండి అయ్యా. మరి తండ్రి ఆశీర్వాదకరమైనటువంటి అయా మరి తండ్రి మాసముగా ఈ యొక్క మాసం అంతటిని ప్రభువా ఉంచమని వేడుకుంటున్నాము. అదే విధంగా నా ప్రభువా, మీ యొక్క మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. ఇంతవరకు తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మీ యందు నమ్మిక ఉంచి ఉన్నవారు ఎప్పుడు కూడా భయపడరని, ఎవరు మమ్మల్ని ఏమి చేయలేరు అని, అయా విశ్వాసముతో మేము జీవిస్తే అయా గొప్ప మేలులు మేము చూస్తామని తండ్రి అయా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ధైర్యపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతూ, వచ్చిన రోగమును బట్టి దిగులు చెందుతూ అయా మరి తండ్రి చింతిస్తూ ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, వారికి ఉన్న ఆ రోగము నుండి, ఆ వ్యాధి నుండి, ఆ బలహీనత నుండి యేసు నామములో విడుదల దయచేయండి. మీ శక్తి చేత వారిని నింపండి. సంపూర్ణ తండ్రి అయా స్వస్థతను వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి తండ్రి. అప్పుల భారాలన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి నా తండ్రి. అదే విధంగా కుటుంబంలో సమస్యలు, కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అక్క చెల్లెల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భఫలమును తండ్రి వారికి అనుగ్రహించండి. అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగించండి. అదే విధంగా నా ప్రభా, గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా ప్రభా. డెలివరీ సమయంలో మీ యొక్క బలము చేత బిడ్డలను నింపండి అయ్యా. నార్మల్ డెలివరీ కావడానికి సహాయం చేయండి. అదే విధంగా నా ప్రభా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా అయ్యా వారిని మీరు ఆశీర్వదించండి. తల్లికి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు యవన బిడ్డలుగా ఉన్నారో వారి యొక్క తండ్రి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. బిడ్డలు ఎదుగుతుండగా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని దయచేయండి. ఈ లోకానికి అట్రాక్ట్ అయిపోకుండా, చెడు స్నేహాలకు అట్రాక్ట్ అయిపోకుండా ప్రభా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచండి. క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభా, ఉద్యోగము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాలను మీరు కాచి కాపాడండి. మా భారతదేశాన్ని ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, గొడవలు, అల్లర్లు లేనటువంటి దేశముగా అయ్యా మరి తండ్రి సమానత్వం కలిగినటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అదే విధంగా నా తండ్రి దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. పరిచారకులను దీవించండి. సువార్థికులను మీరు ఆశీర్వదించండి అయా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభువా. అయా మీ యొక్క చిత్తములో తండ్రి వారి యొక్క పరిచర్యను తండ్రి అయా మరి తండ్రి విరివిగా విస్తరింపబడ్డానికి సహాయము దయచేయండి నా ప్రభువా. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారిని మీరు బలపరచండి. వారికి ఉన్న దుఃఖమును, వారికి ఉన్న వేదనను, వారికి కలుగుతున్న శ్రమను అంతటి నుంచి అయా వారికి విడుదలను దయచేయమని మీ నామాన్ని స్తుతి
ప్రార్థించే భాగ్యం వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకొని మాకు సమాధానం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.